ఓం శాంతి. ఈరోజు మనం మధురత స్వరూప స్థితిని అనుభవం చేసేటువంటి అభ్యాసము ఈ వారం అంతా మనం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం మధురత స్వరూప స్థితిలో భాగంగా గుణాన్ని అనుభవం చేయాలి. సర్వకే సంబంధ సంपर्क में आते स्मृति रहे कि मुख से मधु समान बोलने वाली आत्मा हूँ. సర్వుల సంబంధ సంపర్కంలోకి వస్తూ స్మృతి ఉండాలి. నోటి నుండి మధు సమాన్ అంటే తేనె లాంటి పలుకుల్ని పలికే అటువంటి ఆత్మను. సర్వుల యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ ఇదే గుర్తుంచుకోవాలి. నోటి నుండి నేను తేనె లాంటి పలుకుల్ని మాట్లాడేటువంటి మధుర ఆత్మనున్నాను. ఈరోజు శక్తి యొక్క అభ్యాసము. సర్వశక్తివాన్కి ఛత్రఛాయాకే నీచే बैठ यही अभ्यास करे कि मेरे संकल्प बोल और कर्म मधु समान मीठे मधुर बनते जा रहे हैं. సర్వశక్తివంతుడి యొక్క ఛత్రఛాయ కింద కూర్చొని అభ్యాసం చేయాలి. నా యొక్క సంకల్పాలు, మాటలు మరియు కర్మలు మధు సమానంగా అంటే తేనె లాంటి విధంగా మధురంగా ఉన్నాయి. అలా నేను మధురంగా అవుతూ వెళ్తున్నాను. मधुरता की शक्ति से संपन्न बन मधुसूदन को प्रत्यक्ष करने के लिए अपने संगठन रूपी किले को शक्तिशाली बनाने में सहयोग कर रही हूँ. మధురత యొక్క శక్తితో నిండుగా అయ్యి మధుసూదనుడు అంటే చాలా అతి మధురుడు ఎవరు? శివబాబా. సో మధుసూదనుడిని ప్రత్యక్షం చేయడం కోసము తమ సంఘటన రూపీ కోటని శక్తిశాలిగా తయారు చేసి సహయోగాన్ని చేస్తూ ఉన్నాను. ఇది ఈ రోజంతా మనము అభ్యాసం చేద్దాం. అచ్చా. ఓం శాంతి.